నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ రెడ్డి లక్ష్మి. యూపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. 2027 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ యూపీలో కలకలం చెలరేగింది. సీఎం సహా మహారాష్ట్రలోని 52 మంది ప్రముఖుల ప్రాణాలకు ముప్పు ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికతో భద్రతా విభాగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అసాధారణ భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టింది. కీలక నేతలందరికీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అత్యవసరంగా కేటాయించింది. అసలు ఈ ముప్పు వెనుక ఉన్న కథేంటి? ఎన్నికలకు ముందే ఎందుకీ హై అలర్ట్? ఈ స్టోరీలో చూద్దాం. యూపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. 2027 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి కూడా క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో కీలక రాజకీయ నేతల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఏకంగా 52 మంది రాజకీయ ప్రముఖులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించినట్లు తెలుస్తోంది. కాగా ఈ జాబితాలో సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి వంటి కీలక నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా యూపీ అంటేనే దేశ రాజకీయాల్లో చాలా కీలకమైన రాష్ట్రం. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం కూడా కావడంతో ఇక్కడ జరిగే ప్రతి ఎన్నిక నేషనల్ పాలిటిక్స్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ వంటి పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భద్రతా అవసరాలు, ముప్పు అంచనాల ఆధారంగా 52 మంది నేతలను గుర్తించారని తెలుస్తోంది. వీరిలో బీజేపీ, దాని మిత్రపక్షాలకు చెందిన నేతలతో పాటు సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారని సమాచారం. అంటే ఇది కేవలం అధికార పార్టీ నేతలకు మాత్రమే పరిమితమైన భద్రతా చర్య కాదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలకు కూడా అదనపు రక్షణ కల్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ జాబితాలో సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతికి కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించినట్లు సమాచారం. వీరితో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని 11 మంది మంత్రులతో పాటు సంజయ్ నిషాద్, నందగోపాల్ గుప్తా, నంది, ఓంప్రకాష్ రాజ్భర్ తో పాటు బీజేపీ నేత అపర్ణ యాదవ్ పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వీరిలో పలువురికి వివిధ స్థాయిల భద్రత ఉండగా వై కేటగిరీ నుంచి జెడ్+ స్థాయి వరకు భద్రత పొందుతున్న నేతలు కూడా ఈ అదనపు రక్షణ పరిధిలో ఉన్నట్లు సమాచారం. ఇక అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఖరీదు దాదాపు 10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. భద్రతా అవసరాలను బట్టి వీటిని 2 దశల్లో రాజకీయ నేతలకు అందించినట్లు తెలుస్తోంది. మొదటి దశలో 8 మంది అత్యంత కీలక నేతలకు ఈ ప్రత్యేక రక్షణ కవచాలను అందించగా, రెండో విడతలో మరో 44 మంది నేతలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందజేసినట్లు సమాచారం. మరోవైపు స్వతంత్ర దేవ్ సింగ్, మహేంద్ర సింగ్, జైవీర్ సింగ్ తదితర సీనియర్ నేతలకు కూడా అదనపు భద్రతతో పాటు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 98 మంది రాజకీయ ప్రముఖులకు వివిధ భద్రతా కేటగిరీల కింద రక్షణను మరింతగా పెంచినట్లు సమాచారం. కాగా 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులంతా ప్రజాక్షేత్రంలోనే ఎక్కువగా ఉంటారు. పెద్ద సంఖ్యలో ప్రజలను కలుస్తుంటారు. అలాగే ర్యాలీలు, రోడ్ షోలు, బహిరంగ సభలు, ప్రచార కార్యక్రమాలు వంటి పలు సందర్భాల్లో భద్రతా సవాళ్లు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే భద్రతా వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇలా యూపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నేతలందరికీ అదనపు రక్షణ కల్పించడం ద్వారా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు 52 మంది నేతలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వాల్సినంతగా భద్రతా పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ప్రభుత్వం పొలిటికల్ లీడర్స్ కున్న ముప్పు వివరాలను బయటకు చెప్పలేకపోయినప్పటికీ భద్రతా అవసరాలు, ప్రమాద అంచనాల ఆధారంగానే ఎంపిక జరిగిందని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ విధంగా ఓవైపు రాష్ట్రంలో భద్రతాపరమైన చర్యలు వేగవంతం అవుతుండగా, మరోవైపు అధికార బీజేపీ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఇన్ఛార్జిగా ఎంతో అనుభవం ఉన్న వినోద్ తాడ్వేను సహా ఇన్ఛార్జిగా జగదీష్ ఈశ్వర్ భాయ్ పటేల్ ను బరిలోకి దించింది. సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూ బీసీ మైనారిటీ వర్గాల నేతలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యం పెంచుతోంది. అంతేకాదు క్షేత్ర
క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలు, అభ్యర్థుల బలాబలాలు తెలుసుకునేందుకు ఇప్పటికీ నియోజకవర్గాల వారీగా అంతర్గత సర్వేలను సైతం మొదలుపెట్టిందని తెలుస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ మూడోసారి అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకున్న వేళ ప్రతిపక్షం కూడా బీజేపీని గట్టిగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కాబట్టి ఇలాంటి సమయంలో రాజకీయ నాయకులకు భద్రతకు సంబంధించిన ప్రతి నిర్ణయం సహజంగానే రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. మొత్తానికి చూస్తే యూపీలో ఎన్నికలు ఇంకా బాగా పుంజుకోకముందే భద్రత మాత్రం పటిష్టంగా పెంచేశారు. ఓ పక్క రాజకీయాలు శరవేగంగా మారుతుంటే మరోపక్క ప్రధాన నాయకులకు సెక్యూరిటీ పెంచుతున్నారు. దీనికి తోడు 52 మంది నేతలకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇవ్వడం అందరినీ ఆలోచనలో పడేసింది. ఇంతకీ ఈ భద్రతా చర్యల వెనుక ఎలాంటి ముప్పు ఉందో, లేక కేవలం ముందస్తు జాగ్రత్తగానే ఇదంతా చేస్తున్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.